దేవుని పోలికల్లో చేయబడినటువంటి మానవులమైన మనం తండ్రైన దేవుణ్ణి మహిమపరచాలా, ఆరాధించాలని కోరిక దేవుణ్ణి. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించడంలో దేవునికి అవసరమైన విషయాల గురించి మనం బైబిల్ ఆలోచించే విషయం. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో చాలా వివిధమైన భిన్నాభిప్రాయంతో ఉన్నటువంటి బోధనలు బయలుదేరాయి. క్రైస్తవ ఆరాధన ఎట్లుంటుందంటే ఈ రోజుల్లో అనేక సంఘాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్ట అనుకూలమైతే అట్లా ఆరాధన చేస్తూ ఉంటారు. అది దైవారాధన అని చెప్తూనే ఉంటారు. అయితే దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చినాడు, ఒక ధర్మశాస్త్రం ఇచ్చినాడు, బైబుల్ని ఇచ్చినాడు. కాబట్టి మనం దేవుడిని ఆరాధించిన దైవికమైన కార్యాలు ఏవైనా దేవుని కొరకు చేయాలన్నా దానికి మనకి గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. బైబుల్ మన చేతిలో ఉంది కనుక బైబుల్ని మనం ధ్యానించి ఆలోచించి బైబిల్లో రాయబడిన ప్రకారముగా మనము తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తే అది సత్యారాధన. బైబిల్లో సుమారుగా ఇంచుమించు కొన్ని రకాలైన ఆరాధన గురించి రాయబడి ఉంది. తెలియని ఆరాధన, టు ద అన్నోన్ గాడ్, అన్నోన్ వర్షిప్. రెండవది వ్యర్థ ఆరాధన, వెయిన్ వర్షిప్. మూడవది స్వేచ్ఛ ఆరాధన, లేకపోతే దేవదూత ఆరాధన అని. ఇక లాస్ట్కి మిగిలింది సత్య ఆరాధన. కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా నిర్మించబడినటువంటి, ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన. అది అపోస్తుల ద్వారానే దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈరోజు తండ్రిని దేవుడిని ఆరాధించాలంటే కేవలం కొత్త నిబంధనలో రాయబడినటువంటి యొక్క మాదిరిని మనం అనుసరించాలి. బైబిల్లో ఉంది కదా అని ఏది పడితే అది ఆరాధన అని అనుకోవడం పొరపాటు. బైబిల్లో దేవుని ఆరాధించిన ప్రతి సందర్భాల్లో మనం ఆలోచన చేయాలి. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు మనం ఆలోచన చేసినప్పుడు 3 యుగాలు మనకి బైబిల్లో కనపడతాయి. పితరుల యుగం 2500 సంవత్సరాల ఆయుగం ఉంది. మరి ఆ టైంలో ఎలాగా వారు ఆరాధన చేసిన తండ్రిని చెప్పి ఆలోచించారు. అవి రాయబడినాయి బైబిల్లో. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది మొదలుకొని క్రీస్తు శిలువలో చనిపోయేంత వరకు అండర్ ధర్మశాస్త్రం కింద, లా కింద ఎలాగా దేవుని ఆరాధించి అని కూడా బైబిల్లో రాయాలి. క్రీస్తు ప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను అనుగ్రహించి సంఘం స్థాపించబడినప్పటి నుంచి మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు కూడా క్రొత్త నిబంధన పద్ధతుల్లో మనము తండ్రిని ఎలాగ ఆరాధించాలని కూడా బైబిల్లో రాయబడింది. ఆయా సందర్భాల్లో ఎలాగ దేవుడిని ఆరాధించారో అనేది మనం అర్థం చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా చేసి, ఏది పడితే అది చేసి దాన్ని ఆరాధన అని మనము సాటిస్ఫై అయితే కాదు. కొత్త నిబంధనలో దేవుడు ఈరోజు మనల్ని ఏ విధంగా ఆరాధించమని కోరుతున్నాడు, అది చాలా అవసరం. దాన్ని చాలామంది ఆలోచన చేయరు. బైబిల్లో ఉంది కదా అందుకే చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? బైబిల్లో ఉందని ఏమీ చేయడం లేదు. బైబిల్లో ఉన్నది ఏమీ వారు చేయడం లేదు. ఊరుగా చెప్పుకుంటున్నారు. వారికి ఏది కావాలో అది మాత్రం చేస్తూ మేము బైబిల్లో చేస్తున్నాం అంటున్నారు అంతే. మరి ఈరోజు ఆదివారం క్రైస్తవులు సంఘాల్లో మరి గొర్రెల్ని బలులు చేస్తున్నారా? మేకపోతుల్ని బలులు చేస్తున్నారా? మరి రక్తాన్ని చేస్తున్నారా? అవన్నీ ఇప్పుడు మరి చేయడం లేదు కదా. కాకపోతే ఏమంటారు, మళ్ళీ మేము బైబిల్లో చేస్తాము. ఏదేలా ఉన్నా మనం కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడిని ఆరాధించడము దేవుడు ఈరోజు అడిగేది.
యేసు ప్రభు తాను జీవించిన కాలంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా, ఒక కాలం వస్తుంది, తండ్రిని ఆరాధించేవారు అప్పుడు ఈ యెరూషలేములో కూడా కాదు, ఈ సమరయ అనే సుమోరు అనే గెరిజీము అనే ఈ కొండపైన కూడా కాదు ఆరాధించే. తండ్రిని ఆరాధించేవారు యథార్థంగా ఆరాధిస్తారు, ఆత్మతో ఆరాధిస్తారు, సత్యముతో ఆరాధిస్తారు. ఆ కాలము దగ్గరలో ఉంది అనేసి ప్రభు ఆ రోజే సమరయ స్థితితో మాట్లాడారు. కాబట్టి సత్యారాధన చాలా దగ్గరలో ఉందని ప్రభు అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అతి సమీపంగా ఉంది అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పినటువంటి కొన్ని రోజుల తర్వాత మరి సత్యారాధన ఆరంభించబడింది. దాన్నే బైబిల్ ఏమంటుంది? అపోస్తుల యొక్క బోధ. అపోస్తులకు ఏమైతే దేవుడు ఆజ్ఞాపించినాడో, వాగ్దానం చేసినాడో, ఆ ఆత్మను పొందినటువంటి వారై అపోస్తులు సంఘానికి పునాది వేయడం జరిగింది. ఆ విధంగా సంఘం ఎస్టాబ్లిష్ అయింది. పత్రికల్లో పౌలు గారు రాస్తారు, అపోస్తులు వేసినటువంటి పునాది, ప్రవక్తలు వేసినటువంటి పునాది, అది క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘారాధన అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 3,000 మంది బాప్తిజం పొందినారు కదా. బాప్తిజం పొందినటువంటి ఆ 3,000 మంది గురించి బైబిల్ ఇలా రాయబడింది. కొత్త నిబంధనలో వారు అపోస్తుల బోధలోను, సవాసములోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థించుట్లోను వారు ఎడతెగక ఉండిరి అని చెప్పని అక్కడ రాబడింది. మరి ఈరోజు అనేకులు ఆరాధిస్తానమంటున్నారు, కానీ అపోస్తుల బోధ లేదు కదా. అపోస్తులు చెప్పినటువంటి యొక్క బోధ అక్కడ లేదు. ఆ పద్ధతిలో ఆరాధన చేయడం లేదు. అపోస్తుల ద్వారా సంఘాలకు హెచ్చరించబడినట్టుగా అక్కడ జరగడం లేదు. ఎవరు ఉద్దేశాలు వాళ్ళవే, ఎవరు ఆలోచనలు వాళ్ళవే, ఎవరు పద్ధతులు వాళ్ళవే, ఎవరికి ఇష్టమైతే అట్లా మాట్లాడుతున్నారు. ఇది సత్యారాధన, ఆరాధన అని అంటా ఉన్నారు. మనం బైబిల్ని తరిచి చూడాలి. కొత్త నిబంధన మనం బాగా క్లియర్గా చదివి తెలుసుకోవాలి. అందుకని ఈనాడు సంఘం ఎలా ఆరాధించాలనే విషయాలన్నీ కూడా అపోస్తుల ద్వారా దేవుడు బైబిల్లో కొత్త నిబంధనలు రాసి పెట్టేశాడు. మనం చదువుకుపోవడం ద్వారా, వాటిని నేర్చుకోకపోవడం ద్వారా మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. ఆ విధంగా సత్యారాధన అంటే మనకు అర్థం కాకుండా ఉంది. ఈనాడు క్రైస్తవ లోకంలో చాలామంది ఆరాధన చేయవలసిన విధముగా కాకోకుండా తమకు ఇష్టమైన రీతిలో ఆరాధన చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పేస్తున్నారు. ఎలా దీవిస్తాడు దేవుడు? వాక్యానుసారంగా లేకపోతే ఎట్లా దీవిస్తాడు దేవుడు? కేకలు వేయడం ఆరాధన కదా, రకరకాలుగా అన్య బోధలు చేయడం ఆరాధన, ఇష్టం వచ్చినటువంటి బోధలు చేయడము ఆరాధన అనిపిస్తుందా? ఆదివారం అంటే ప్రభువు వల్ల లేకపోవడం అది ఆరాధన. మరి ఆదివారం ఎలాగా ఆరాధన చేయాలో తెలియకోకుండా వీరికి ఇష్టమైన రీతిలో ఆరాధన చేస్తే అది ఆరాధన అనుకుంటా ఉన్నారు. కొత్త నిబంధనకి ఎక్కడా ఒప్పుకోదు కదా. కాబట్టి యేసు ప్రభువు చెప్పినటువంటి కొంతకాలంలోనే ఆరాధన బయలుదేరింది, సత్యారాధన. అపోస్తుల ద్వారా దేవుడు దాన్ని ఆరంభించినాడు. ఆ విధంగా సంఘం స్థిరపడుతూ వచ్చింది అపోస్తుల బోధలు. కాబట్టి అపోస్తులు ఏ విషయాలైతే సంఘాలకు రాసినారో ఆ విషయాల్లో ఆరాధన సిద్ధాంతం కూడా ఉంది. వాటి ప్రకారంగా చేయాలా. ఆ విధంగా కాకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆరాధన అంటే అది ఆరాధన కాదు. కాబట్టి ఈ ఆరాధనలో ఈరోజు చాలా కన్ఫ్యూజ్ చేసే విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏదంటే ఆరాధనలో వాయిద్యములు, వాయిద్య సంగీతములు అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి మనం బైబిల్ని ఆదికాండం మొదలుకొని
ప్రకటనలు చదువుకుంటూ వస్తే ఈయన దేవుణ్ణి ఆరాధించిన విధానాలన్నీ రాయబడినాయి కదా. కాబట్టి ఈ రోజుల్లో కొత్త నిబంధన కాలంలో ఎలాగ మనము తానే ఆరాధించాలో మనం నేర్చుకోవాలా, అది తెలుసుకోవాలా. దేవునికి ఇష్టమైన ఆరాధనే మనం చేయాలి. మనకి ఇష్టమైంది దేవుడు చేయడు. దేవుడు తనకి ఏమి ఇష్టమైందో దాన్ని మనం చేయాలంతే. మనకి ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పిన దాన్ని చేయాలి. దేవుడు ఆత్మ కనుక అన్నాడు అంటే ఇందులో మన ఇష్టమేమీ లేదు. అక్కడ అంతా ఆయన ఇష్టమే. ఎవరి ఇష్టం? దేవుని యొక్క ఇష్టమే. అది దేవుడు ఆత్మ కనుక నీ ఇష్టం కాదు. దేవునికి ఎలా కావాలో ఆయన ఎలా కోరుకుంటున్నాడో అలాగ నువ్వు ఆరాధన చేయడమే ఆయనకి ఇష్టం. అది ఆయన సంతోషపరిచేది. సౌలు తనకు ఇష్టమైనట్లుగా బలులు చేసినాడు. సామెతలు ఏమంటాడు? నేను యెహోవాకు బలి చేసినాను అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? అప్పుడు బుద్ధి లేని పని చేసినాను అన్నాడు. వ్యతిరేకమైన పని చేసినాను, విరుద్ధమైన పని చేసినాను. ఒకడు యెహోవా మాట వినుటయే ఆయనకి సంతోషం, బలు అర్పించుట కాదు అన్నాడు. నువ్వు మూర్ఖుడు, నువ్వు విగ్రహాలతో సమానం చేసినట్టు పని, మాయా విగ్రహాలతో సమానం చేసింది. ఇలా చాలామంది క్రైస్తవుల్లో అజ్ఞానంతో చేసే ఆరాధన, వాళ్ళకి ఇష్టమని చేసే ఆరాధన, దేవునికి వ్యతిరేకంగా చేసే వర్షిప్, దేవుని విరుద్ధంగా వీళ్ళు పాటించే పద్ధతులన్నీ కూడా మూర్ఖత, మాయా విగ్రహాలు పెట్టుకున్నటువంటి వాటితో సమానం. సౌలు దీనికి మంచి ఎగ్జాంపుల్. అందుకే దేవుడు ఆరాధన ఆ సౌలుని అంగీకరించలేదు. సౌలు విషయంలో దేవుడు సీరియస్ అయినాడు. సామెతలతో మాట్లాడుతున్నాడు, నువ్వు సౌలు కొరకు ప్రేయర్ చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, నేను అది అంగీకరించును, నీ టైం వేస్ట్, నీ ప్రార్థన ఉపయోగం లేకుండా అవుతుంది, నేను వినను. ఎందుకంటే సౌలుని తీసివేయడానికి నిర్ధారం చేసుకున్నాను. సౌలు ఇక వద్దు, సౌలుకు బదులుగా మరొకరిని ఏర్పాటు చేసుకున్నాను, నేను డిసైడ్ చేసేసినాను, నువ్వు ఇక ప్రార్థన చేయొద్దు అన్నాడు. ఎవరి కోసము? సౌలు కోసం. కాబట్టి దేవునికి అయిష్టమైనది ఏదైనా సరే అది ఆయన ఒప్పుకోడు. దేవునికి మనం ఇష్టమైనటువంటి వర్షిప్ చేయాలి. ఆదివారం ఆరాధనలో ఆయనకి ఇష్టమైన వర్షిప్ మనకు బైబిల్లో రాయబడి ఉంది. ఆదివారాల్లో చాలా మంది వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఎగరాడుతున్నారు, కేకులు వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు. ఇది ఆరాధన అని అంటూ ఉన్నారు. ఆయన చేస్తే ఆరాధన అలా ఉంటుంది, ఈయన చేస్తే ఆరాధన ఇలా ఉంటుంది, ఆయన చేస్తే అద్భుతంగా ఉంటుంది, ఈయన చేస్తే అద్భుతంగా ఉంటుంది, ఆయన చేస్తే వెరైటీగా ఉంటుంది, ఈయన చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకొక ఆయన చేస్తే అది దేవునికి మహిమ కలిగేదిగా ఉంటుంది. నిజంగా ఆరాధన అంటే ఆయనదే, వాళ్ళదే, వీళ్ళదే అని అంటుంటారు కొంతమంది. ఇవన్నీ ఆలోచన చేస్తే ఇలాంటి వారి ఆరాధన దేవుడు అంగీకరించుడు. దీనినే స్వేచ్ఛ ఆరాధన అని అన్నారు, దేవదూత ఆరాధన అని అన్నారు, ఏంజిల్ వర్షిప్ అని అన్నారు దాన్ని. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు జరిగేది అదే, చాలా అదే. మరి ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసినాం కదా. అపోస్తుల బోధ, సవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట, దేవుని పని కొరకు చందా పోగు చేయుట, ఇలాంటి పద్ధతుల్లో దేవుని ఆరాధన చేయాలి. కానీ ఇది అపోస్తుల బోధే, కానీ దీనికి మించింది కాదు. ఈరోజు మనం పరిశీలన చేస్తే చాలా సంఘాల్లో ఈ బోధనకు వ్యతిరేకంగా ఆరాధన చేస్తూ ఉంటున్నారు. అపోస్తుల బోధే అక్కడ లేదు, అపోస్తులు చెప్పిన పద్ధతుల్లోనే ఆరాధన లేదు. అలాగా క్రైస్తవ ప్రపంచంలో ఈరోజు ప్రబలిపోయినటువంటి ఒక అనాలోచనతో కూడినటువంటి ఒక ఆరాధనలోని విషయం అది సంగీతం. ఎదట
సంగీతం, ఆరాధనలో వాయిద్యాలు, ఆరాధనలో సంగీతం, ఆరాధనలో దాని ఆవశ్యకత ఎంత, అసలు సంగీతం అంటే ఏమి కదా, ఆరాధనలో సంగీతాలు ఎంత మట్టుకు అవసరం, దాని గురించి దేవుని వాక్యం ఏం బోధిస్తుంది అన్నటువంటి విషయాల్ని సంఘం నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. బోధకులు ఏం చెప్తే అది విని తల వంచిపోవడం కాదు, సరైన రీతిలో వాక్యం చెబుతున్నారా లేదా, లేఖనానుసారంగా అది ఉందా లేదా, కొత్త నిబంధనకు అనుగుణంగా వర్షిప్ ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోకుండా ప్రతిదాన్ని కూడా మౌనముగా ఊరికే మొద్దులు మాదిరిగా ఆలోచన చేస్తే మోసపోతారు, మనం మోసపరచబడతాము. కేవలం వినువారు మట్టుకైతే మీరు మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు అంటాడు యాకోబు 1:22లో. కాబట్టి మనం వాక్యాన్ని బాగా నేర్చుకోవాలా. ఈరోజు అనేక సంఘాల్లో ఆరాధనల్లో ఆర్కెస్ట్రాలు పెట్టుకున్నారు, పెద్ద 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 ఆర్కెస్ట్రాలు పెట్టుకున్నారు. సినిమా ఫీల్డ్లో కంటే కూడా అద్భుతంగా వాయిద్యాలు పెట్టుకున్నారు. వాటన్నిటినీ తమకు ఎట్లా ఇష్టమైతే అట్లా వాదిస్తూ ఉన్నారు, డాన్సులు చేస్తూ ఉన్నారు, నృత్యాలు చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ ఆరాధన అని చెప్పని అంటా ఉన్నారు, ఇవన్నీ ఆరాధనలో అంశాలు అని అంటా ఉన్నారు. కానీ వారి ఆరాధనలో ప్రభురాత్రి భోజనం లేకపోవడం చాలా ఆశ్చర్యం. ఆదివారం మేము రొట్టె కూడింటిమని చెప్పిన వాక్యం ఉంటుంది కదా. మరి ఆరాధనలో వాయిద్యాల యొక్క ఆవశ్యకత ఏంటి, వాద్యాల యొక్క అవసరత ఉందా, ఉంటే అది ఏమైనా రాయబడిందా, కొత్త నిబంధనలో ఎలా ఉంది అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. బైబిల్లో పాత నిబంధనలో మనం కొన్ని విషయాలు ఆలోచన చేసుకుంటూ వస్తే ఆదికాండం 31:27లో ఈ విధంగా రాయబడి ఉంది. ఈ వాద్యాల్ని వినియోగించిన విషయాలను అక్కడ చెప్తుంటున్నాడు. ఆదికాండం 31:27లో అక్కడ సందర్భాన్ని గమనిస్తే ఫేర్వెల్స్లో కొంతమంది ఆ వాయిద్యాలు వాడినట్టుగా మనకి కనబడుతుంది, ఇన్స్ట్రుమెంట్ వాడినట్టుగా కనబడుతుంది. ఆదికాండం 31:27 మాట ఉంది. కొన్ని అకేషన్స్లో, ఫేర్వెల్స్లో, కొన్ని పండుగ సమాచారాల విషయాల్లో అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు వాడినారుగా మనకి కనబడుతుంది. యెషయా గ్రంథం 5:12లో కూడా ఈ వాద్యాలు వాడినారు, ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పని అక్కడ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే సమయాన్ని ఒక విషయంలో ఏమంటా కాలక్షేపం చేయడం కోసం అని చెప్పని. తర్వాత ఇర్మియా గ్రంథం 7:34లో పెళ్లిళ్ళ సందర్భాల్లో వాయిద్యాలు వాడినట్టుగా అక్కడ మనకి కనబడుతుంది. తర్వాత మత్తయి సువార్త 9:23 అక్కడ ఒక మాట రాబడి ఉంది, పిల్లను గ్రౌండ్లో వాయించుట అనమాట అక్కడ ఉంది. అక్కడ ఒక సందర్భాన్ని బట్టి అక్కడ రాయబడి ఉంది. తర్వాత మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13:6-8 కొన్ని విశేషమైనటువంటి అకేషన్లలో వాడినట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. మరి నిర్గమకాండం 15:20-21 ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోసే అక్క అయినటువంటి మిరియాము వాయిద్యాన్ని చేత పట్టుకొని డాన్స్ చేస్తూ అన్నట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. తర్వాత 2వ దినవృత్తాంత గ్రంథం 23:11-13 అక్కడ మరొక సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఈ వాయిద్యాలు వాడినట్టు మనకి కనబడుతుంది. ఇవన్నీ మీరు చూడండి, ఆయా సందర్భాల్లో అక్కక్కడ వాడినట్టుగా మనకు కనబడుతుంది. రెండవ దినవృత్తాంత గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో కూడా 11-13 మనం చూస్తే మందిరం యొక్క డెడికేషన్ సమయ విషయంలో కూడా అప్పుడు కొన్ని వాయిద్యాలు వాడినట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. లేదని లేదు, పాత నిబంధనలు రాయబడినాయి, కొన్ని విషయాలు రాయబడినాయి. అవి సందర్భాలను బట్టి ఆయా సమయాల్లో అవి రాయబడినాయి. ఇంకొకటి మనం చూస్తే మొదటి సామ్యాల గ్రంథం
16వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు, మళ్ళీ 2 వచనాలు చదువుతారు. మనకు అక్కడ ఈ సౌలు రాజు తనకు అపవిత్రాత్మ పట్టినప్పుడు వాటిని పోగొట్టడానికి దావీదు పాట పాడుతూ వాయిద్యం వాయించడం మనకి అక్కడ కనబడుతుంది. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని సందర్భాలు అక్కడక్కడ వాయిద్యాలు వాడటం మనకి కనబడుతుంది. తర్వాత కీర్తన గ్రంథం 137వ అధ్యాయం 1-4 వచనాల్లో దుఃఖములు, వ్యసనాల్లో, బాధల్లో తమ్మును తాము వాళ్ళు ఉత్తేజపరచుకోవడానికి కొన్నిసార్లు కొంతమంది ఈ విధమైన యొక్క వాద్యాలని వినియోగించడానికి మనకి బైబిల్లో కనబడుతుంది. ఈ పాత నిబంధనలో కొన్ని సందర్భాలు నేను చెప్పిన. ఓల్డ్ టెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది పాత నిబంధన సందర్భాలు రాసుకుంటుంటారా? నేను మళ్ళీ చెప్తాను కదా, నువ్వు రాసుకోలేదా? రాసుకోవాలని చెప్తున్నాను నేను. రాసుకోవాలా? నేను ఎంతమంది చెప్తున్నాను, మీరు రాసుకోకపోతే చెప్పు. బైబిల్ లేదు, మీ బైబిల్ లేదు ఆనంద్, బైబిల్ లేదు. ఏంది అప్పేసారు వీళ్ళ ఉత్సేతోసారు మీరు? సరే, ఏం చెప్తున్నాయి? పాత నిబంధన కాలంలో మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ అన్ని సందర్భాలని పరిశీలన చేయండి. ఆయా సందర్భాల్లో ఇవి వాడుతూ వచ్చినారు. కానీ క్రీస్తు సంఘములో ఇవేమీ అవసరం లేదని మనకి అట్లే కనబడుతుంది. సౌలుకు అపవిత్రాత్మ పొందినప్పుడు పిచ్చిగా వ్యవహారం చేసేటప్పుడు దావీదు ద్వారా వాయించే వాద్యములు పాట ద్వారా వారికి ఆ దయ వదిలిపోయింది ఆ సౌలు రాజు. ఆ సందర్భం బట్టి వాళ్ళు ఆ విధంగా దాన్ని వాడినారు. అవి రాయబడినాయి బైబిల్లో. మరి బైబిల్లో కొన్ని వాయిద్యాల పేర్లు చూసి వాక్యాన్ని పోదాం కదా. కొన్ని వాయిద్యాల పేర్లు చూద్దాం. చూడండి, మొదటిగా మొదటి కొరింథీ పత్రిక కొత్త నిబంధనలో, కొత్త నిబంధనలో 1 కొరింథీ 13వ అధ్యాయం 1 వచనం చూద్దాం. 13వ అధ్యాయం 1 వచనం ఒక చదవండి. ఎవరైనా కానీ పురుషులో చదివి తర్వాత రాసుకోండి. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును తాళమునై ఉందును. ఇక్కడ 2 ఉన్నాయి. మ్రోగడి కంచు, తాళం కదా, ఒక టైప్. ఇది తాళాలు మీరు చూసిట. పౌలు ఈ సందర్భాన్ని అక్కడ వాడుకున్నాడు. ఎందుకు అప్పుడు అక్కడ వాడినాడు? సంఘములో ఆరాధనలో అనే విషయం అది కాదు. అది ప్రేమ లేకపోతే, ఊరికే డబ్బాలు కొడితే అది ఆ తాళం లాంటి సమానం అంతే, కంచులాగా. చాలా మంది ఇలా ఇట్లే ఉన్నారు, ప్రేమ లేకుండా తాళంలాగా ఉన్నారని చెప్పని. కీర్తనల గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 150వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. 3వ వచనం నుంచి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతోను సితారాతోను ఆయనను స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లన గ్రోవులతోను ఆయన స్తుతించుడి, మ్రోగడ తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళముతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు చాలే, మీరు ఇంటి వద్ద లెక్క పెట్టండి. సుమారుగా 9-10 ఇన్స్ట్రుమెంట్ అక్కడ చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు? 9-10 ఇన్స్ట్రుమెంట్ అక్కడ చెప్పినాడు. తర్వాత యెషయా గ్రంథం 30:29లో ఫ్లూట్ గురించి మాట్లాడినాడు. నోట్లో పెట్టుకుని వాయిస్తారే ఫ్లూట్ కదా, దాని గురించి అక్కడ చెప్పినాడు. వాద్యాలకు లిస్ట్ చెప్తా ఉన్నాను నేను. తర్వాత 1 సమూయేలు గ్రంథం 16:16లో దావీదు సితారా వాయిస్తూ ఎవరినట? సౌల్ని నెమ్మదిగా మనకి కనబడుతుంది. తర్వాత దానియేలు పుస్తకములో
3వ అధ్యాయంలో దూరాను మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టి ఆ నెబుకద్నెజరు రాజు ఒక ఆజ్ఞ జారీ చేసినాడు. ఆజ్ఞలో రకరకాల పలు విధాల వాద్యాల యొక్క సౌండ్ విన్నప్పుడు ఎక్కడి వారు అక్కడే ఆ విగ్రహానికి మోకరించాలని చెప్పిన ఒక ఆర్డర్ అక్కడ అయిపోయింది. ఆడ కొన్ని వాయిద్యాల గురించి చెప్పినాడు. దానియేలు గ్రంథం 3:5 వచనం 10 వచనంలో మాట్లాడుంటాయి. తర్వాత యెషయా గ్రంథము 5:12లో తమ్మురు గురించి అక్కడ రాబడింది. తమ్మురు గురించి చూసింటారు కదా, కొంతమంది సన్యాసుల చేతిలో పెట్టుకుంటారు, తమ్మురు వాయిస్తా అంటారు. మొదలు తమ్మురే, వస్తా తర్వాత ఏమైందంటే గిటార్ అయిపోయిన తర్వాత ఇంకా వస్తా. ఈ విధంగా దానియేలు 3వ అధ్యాయం 7వ వచనంలోను, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 3:7 వచనంలోను, ఇంకా ఇవి అన్ని వచనాలు మనం చూస్తే రకరకాల వాద్యాల గురించి అక్కడ మనకి కనబడుతుంటాయి. ఇన్ని వాద్యాలు ఉన్నాయి. ఇంకా చాలా లిస్ట్, పెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ వాద్యాల యొక్క పేర్లు. పాత నిబంధనలో వీటన్నిటిని వాడేవాడు. వీటన్నిటిని వాడేవాడు. వీటన్నిటి ద్వారా ఆయా సందర్భాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఆరాధనకి దాన్ని వాడేవాడు. మనం ఇవన్నీ పరిశీలన చేసి ఇవన్నీ చదివి ఒక నిర్ధారణకు వస్తాం. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా కూడా సంఘంలో ఒకవేళ వాడినట్టుగా ఆజ్ఞాకరణ చేసినాడా, పోనీ అపోస్తులు ఎక్కడ వాడినట్టుగా ఆర్డర్ చేసినాడా, యేసుప్రభువు వాటి గురించి ఏమైనా మాట్లాడినాడా అనేది మనం కొంచెం ఆలోచన చేసి పరిశీలిస్తే మన మెయిన్ సబ్జెక్ట్కి వచ్చిన అదేంటంటే మ్యూజిక్ ఇన్ క్రిస్టియన్ వర్షిప్ అని. ఏమంటా? మ్యూజిక్ ఇన్ క్రిస్టియన్ వర్షిప్. మన ఇంతవరకు చూసినవన్నీ కూడా మ్యూజిక్ ఏదట, ఇంతవరకు చూసినవి మ్యూజిక్, సంగీతం. అది ఇప్పుడు చూసేది రెండోది ఏమంటే మ్యూజిక్ ఇన్ క్రిస్టియన్ వర్షిప్. క్రైస్తవ ఆరాధనలో సంగీతం. మ్యూజిక్ అంటే సంగీతం కదా, చాలా మందికి అర్థం కాక సంగీతం అంటే కేవలం ఒక వాయిద్యమే అనుకుంటారు. ఇంతకు చెప్పినామే అవి మాత్రమే సంగీతం అనుకుంటారు కొంతమంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పంటున్నారు. సంఘ చరిత్ర మనం ఆలోచన చేస్తే, అపోస్తుల యొక్క చరిత్రను ఆలోచన చేస్తే ఎక్కడే కానీ సంఘంలో ఎప్పుడు కానీ అపోస్తులు కానీ ఎవరు కానీ వాద్యాలు వాడినట్టు, ఆరాధనలో వాద్యాలు ప్రవేశపెట్టినట్టు ఎక్కడా ఏ ఆధారాలు లేవు. చరిత్రను దాన్ని చెప్పుదు, అసలు ఆ వాసనే లేదు. అయితే రాను 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 జనాలు మానవుల యొక్క ఆకర్షణ కోసం, మనుషుల యొక్క స్పందన కోసం, దాని నుంచి వాళ్ళు కలిగే కొన్ని ఏమిటా అనుకూలాల కోసమే ఈ ఆరాధనలో ఈ వాద్యాలు పెట్టినారు అంతే. కానీ క్రిస్టియన్ వర్షిప్లో, క్రైస్తవ ఆరాధనలో ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రస్తావన ఇంతవరకు కూడా ఎప్పుడు రాలేదు. 21 పత్రికల్లో మీరు చదవండి, ఎక్కడ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఎప్పుడు రాయలేదు, ఎవరూ రాయలేదు, ఏ సంఘానికి అది సిఫారసు చేయలేదు. అయితే ఆ ఆధారం లేకపోయినా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఉద్యమం కావాలని చెప్పని ఆరాధనలో వాద్యాలు పెట్టుకున్నారు. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి యొక్క వర్షిప్. ఇది వాళ్ళకి స్టైల్గా ఆ గిటార్ వాయిస్తూ ఉంటే, పియానో వాయిస్తూ ఉంటే, దాని వెనకాల వీళ్ళు స్వరం పోతూ ఉంటే, వీళ్ళు పాడుతూ ఉంటే అది ఆరాధన అనుకున్నారు. కానీ బైబిల్ అంటారు కొత్త నిబంధన 1:15-14, మనస్సుతోనూ నేను పాడాలి, ఆత్మతోనూ నేను పాడాలా అంటాడు. ఆ వాయిద్యానికి, ఏ వాయిద్యానికి కూడా మనస్సు ఆత్మ అనేది లేదు. నిర్జీవమైనటువంటి వస్తువులు, ప్రాణం లేని వస్తువులు అవి. మనం వాయిస్తేనే తప్ప అవి వాడబడతాయి, కానీ లేకపోతే వాడబడవు అవి. కాబట్టి వాటి పిచ్చిని అనుసరించి మనం పాడాలే కానీ మనకు అనుకూలంగా వాయిద్యం రాదు కదా. అయితే కొత్త నిబంధన అంటుంది పాడండి అని. ఎక్కడా కొత్త నిబంధనలో ఎప్పుడే కానీ సంఘంలో వాయించండి అన్నమాట ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వాడలేదు. వాయిద్యం అంటే ఎక్కడ కూడా లేదు.
ఆత్మ సంబంధమైన పాటలు పాడండి అంటున్నాడు, పద్యాలు పాడండి అంటాడు. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో అనే మాట తీసుకున్నారు. చూద్దాం కొంచెం. ఇప్పుడు ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 19వ వచ్చింది. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 19 వచ్చింది. ఎఫెసు పత్రిక 5:19. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరిస్తూ మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందలి భయముతోను ఒకరికొకడు లోబడి ఉండు అని మాట అక్కడ చూడండి. సంగీతములతో మాట అక్కడ పాడబడింది. చాలా మంది దీన్ని తీసుకున్నారు. అనేక నేటి వరకు కూడా అర్థం కానటువంటి విషయం ఇది. అసలు సంగీతం అంటే ఏమి? వాయిద్యం అనుకున్నారు. కానీ ఇక్కడ రాబడింది ఏమంటే బైబిల్ అంటుంది అది గాత్రంతో కూడినటువంటిది. రెండు రకాలుగా ఉంటుంది సంగీతం అంటే. స్వరమెత్తి మనం పాడేది, దాన్ని ఓకల్ అన్నాడు, గాత్రము అన్నాడు. దాన్ని ఇన్స్ట్రుమెంటల్ రెండవది. ఇన్స్ట్రుమెంటల్ అంటే జంత్రం లేదా వాయిద్య సంగీతం, వాయిద్యాలతో కూడినటువంటిది. సినిమా స్టార్లు, సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు కొంతమంది ఆ వాయిద్యాలు పెట్టుకొని డాన్స్లు ఆడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అది ఉపయోగపడుతుంది. అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్య సంగీతాలు. కానీ క్రైస్తవ ఆరాధనలో, దైవ ఆరాధనలోన, క్రిస్టియన్ వర్షిప్లో సంగీతం అన్నటువంటి మాట దగ్గర కన్నడ చూడండి. కొంచెం మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ చూడండి. ఇదే సందర్భంలో ఎఫెసు 5:19 కానీ కొలస్సీ 3:16 కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అక్కడ సంగీతం అన్న మాటకి బాగా అర్థం ఉంది, గట్టిగా అర్థం ఉంటుంది. అక్కడ వాయిద్యమైన అక్కడ లేదు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చెప్పిన అక్కడ లేదు. లిరిక్స్, హిమ్స్, స్పిరిచువల్ సాంగ్స్ అన్నమాట అక్కడ వాడినాడు. మనకి తెలుగు అర్థం కాకపోతే కొంచెం వేరే భాషలోకి పోవాలా, ఇంగ్లీష్లో కొంచెం పోవాలా. ఇంగ్లీష్లో చక్కగా ఉంది, బాగా ఉంది. లిరిక్స్, హిమ్స్, స్పిరిచువల్ సాంగ్స్. ఒకరికొకరు ఈ విధంగా పాడండి అంటాడు. హృదయంలో గానము చేయొచ్చు అంటాడు. దేంట్లోట? హృదయంలో గానము చేయొచ్చు. హృదయం ఉన్న వాళ్ళు ఎవరు? మనసున్న వాళ్ళు ఎవరు? ఇన్స్ట్రుమెంటా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటా? మనమే దేవునికి ఇన్స్ట్రుమెంట్. వాయిద్యం అంటే మనమే. మరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే తంతి వాద్యాలతో, రకరకాల వాద్యాలు ఇప్పుడు చూసినాం కదా, అట్లాంటి వాద్యాలతో కూడింది. కానీ క్రైస్తవ ఆరాధనలో వోకల్ దేవుడికి కావాలా, గాత్రం కావాలా ఆయనకి. మన స్వరమెత్తి పాడాలా, మన స్వరాన్ని దేవుడికి అర్పించాలా, మన గళాన్ని అర్పించాలా, మన జీవపదానానికి అర్పించాలా. మనం ఈ విషయంలో ఒకటి నేర్చుకోవాలా. బైబిల్లో కొత్త నిబంధనలో వాయిద్య సంఘాన్ని గురించి, విషయాన్ని గురించి అసలు మాట్లాడలేవు. కాబట్టి ఈ యొక్క పత్రికలో మనం మౌనంగా ఉండిపోవాలా. ఆ విషయంలో వాక్యం మాట్లాడితే మనం మాట్లాడాలి. బైబిల్ మౌనంగా ఉంటే మనం మౌనంగా ఉందాము. కొత్త నిబంధన మాట్లాడే చోట మనం మాట్లాడదామనే పద్ధతిని సంఘం నేర్చుకోవాలి. అందుకనే క్రైస్తవ ఆరాధనలో దేవునికి కావలసినటువంటి యొక్క ఆరాధన గాత్రం, సంగీతము గాత్రం. కొలస్సీ పత్రిక 3:16 కూడా చదవండి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధిస్తూ బుద్ధి చెప్పుకొనొచ్చు మీ హృదయములలో గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీరు ఏముండాలట?
క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఇంగ్లీష్ బైబుల్ ఉంటే బాగుంది. దాంట్లో చూపిస్తాను ఉందా? చదువు కొలస్సి 3:16. కొలస్సియన్స్ 3:16. నాకు ఇంపార్టెంట్ చదవాలా? Let the word of Christ dwell in you richly. In richly. In all wisdom. Teaching and admonition. One another. Hymns and spiritual songs. Hymns, lyrics and spiritual songs. మీరు చదివిన లిస్ట్ లో ఇంగ్లీష్ లో ఎక్కడైనా ఇన్స్ట్రుమెంట్ పదం వాడినాడా? Singing with grace in your heart. చూడండి, ఈ వచనములో ఇంగ్లీష్ లో చూడండి, ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ పదమే వాడలేదు. లిరిక్స్, హిమ్స్, సింగింగ్ ఈచ్ అదర్. ఎఫెసీ పత్రిక, మళ్ళీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో అక్కడేమో చూద్దాం. తెలుగులో సంగీతం అన్నాడు కదా, మనలో చాలా మంది దీనికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు కదా, అదేమో చూద్దాం. అక్కడ ఎఫెసియన్స్ 5:19 ఒకరికొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను హెచ్చరిస్తూ మీ హృదయములో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు ప్రభువు యేసుక్రీస్తు పేరిట. ఇంగ్లీష్ చెప్తుందాం. Speaking to yourself in psalms and hymns and spiritual songs, singing and making melody. దీంట్లో ఎక్కడైనా కానీ ఇన్స్ట్రుమెంట్ వాడినాడా? తెలుగులో కూడా సేమ్ దాన్నే వాడినాడు. ఏమన్నాడు? సేమ్ దీన్నే, మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ కదా, మీ హృదయములలో. చూడండి, మెలోడీ అంటే దేవునికి ఇంపుగా మీరు పాడండి అని. ఏది పాడండి? వాయిద్యం కొట్టేవాడు, తప్పులో వాయించేవాడు పాడతాడా? వాడి నిఘంతా ఎక్కడుంటుంది? వాడి నిఘంతా తప్పులో పడి ఉంటుంది. పాడలేడు, ఎందుకంటే వాడు పిచ్చిని అనుసరించి తప్పులో కొడుతూ ఉంటాడు. పియానో కూడా అంతే, గిటార్ అంతే, కాంగు అంతే, తబలాస్ అంతే, తంబురాస్ అంతే. ఇవన్నీ కూడా వాడు దాని పిచ్చి పైన పోతుంటాడు. అవి వాయించేవాళ్ళు బహుశా పాట పాటలు ఎక్కువగా. అయితే సంఘానికి వాక్యం ఏమంటుంది? ఒకరికి ఒకడు ఏం చేయాలట అంటే, సంఘమంతా పాడాలని అర్థమా కాదు? అది అంటే స్త్రీలు పాడాలా పాటలు, పురుషులు పాడాలా, అందరూ పాడాలా అని అర్థం. అందరూ పాడాలా అన్నాడే కానీ అందరూ వాయించాలన్నది అక్కడ. అందులోకి చాలా మందికి జరిగిన కన్ఫ్యూజ్ ఏమంటే, తెలుగునే పడుకున్నారు అంతే. ఏమని? సంగీతం సంగీతం సంగీతము అంటే అదొక వాయిద్యం అనుకున్నారు వాళ్ళు. కానీ దాని మీనింగ్ అది కాదు. కన్నడ బైబుల్లో అయితే సంగీతం అనే శబ్దానికి పాట అని చెప్పినాడు. హాడు, సంగీత ನಾವು ಹಾಡೋಣ అని అంటారు కన్నడ. అంటే ఆ పాట పాడదాము అని అంటారు. సంగీత మీన్స్ హిమ్స్, లిరిక్స్. చదువు చదువు రే. పవిత్రాత్మ భరితರಾಗಿ ಕೀರ್ತನೆಗಳಿಂದಲೂ, చూడండి, ಕೀರ್ತನೆಗಳಿಂದಲೂ ఆత్మ సంబంధವಾದ పదಗಳಿಂದಲೂ ఒబ్బరికొబ్బరు. పోనీ కన్నడ బైబుల్ ఎక్కడ వాడినాడు ఆ పదము? ఎందుకు వాళ్ళ చెప్పండి? ఎంత మొద్దులో ఆ పిల్లవాళ్ళు పోయి వాళ్ళతో అడుగుతా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు చూపిస్తున్నారంట, మీ సంఘాల్లో వాయిద్యాలు లేవు వాడరు కదా అని వాళ్ళు అంటా ఉంటే మీరు జవాబు చెప్తున్నారు. మరి మన సంఘంలో ఉన్న మీరు వాయిద్యాలు వాయించకూడదని ఇలాగ ఆర్గ్యుమెంట్ చేస్తారా? మళ్ళీ మీరు చేయాలి, చూద్దాం. మళ్ళీ మీరు నువ్వు చూసిన సంగీతం ఉంది కదమ్మా, ఏది కన్నడ చూపి నాకు, ఏది నాకు ఇంగ్లీష్ చూపుద్దాం, మరి వాయిద్యం కాదు కదా అని మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారా? మరి ఎవరికైనా చేశారు ఎప్పుడైనా? నేను ఎన్నిసార్లు నాకే తెలుసు. కొంతమంది చెప్పేసాను,
నీకు అర్థం కాలేదు కదా, అర్థమా భాష చెప్తాను నేను. కన్నడ బైబుల్ తీయంటాను. ఏమని కన్నడ సంగీతం ఉంది, ఏముందమ్మా? కీర్తనే. తెలుగు అక్కడ ఏముంది? సంగీతం అన్నాడు దాన్ని. సంగీతం అంటే పాట, అవునా కదా? దీన్ని పెట్టుకొని కొంతమంది గిటార్ పెట్టుకొని జుట్లు పెంచుకొని డ్యాన్స్ ఆడుతుంటారన్నమాట. క్రైస్తవ పాటలు అవి, క్రిస్టియన్స్ పాటలు అవి. ఇది పెద్ద బెల్లుబాటు ప్యాంట్ వేసుకొని వాడు ఇట్లా ఇది పెద్ద గుట్టు పెంచుకొని ఈ పిలికిట్ పెట్టి గుట్టు కట్టి ఏమంట గిటార్ పెట్టుకొని ఓ అది క్రిస్టియన్ పాట. ఏం పాట అది? దేవుని పాట. అది ఎవడో సినిమాలో వాడు ఆర్కెస్ట్రా పెట్టుకొని డాన్స్ పాడుకుంటా ఉంటే చర్చిల్లో ఆర్కెస్ట్రా పెట్టుకొని డాన్స్ ఆడుతున్నారు వీళ్ళంతా. ఎవరిని ఆకర్షించేకి? మనసులను ఆకర్షించేకి, దేవుణ్ణి అవమానపరిచే. కన్నడ బైబుల్లో ఎక్కడైనా మాట అన్నాడా? ಕೀರ್ತನೆಗಳಿಂದಲೂ ಹಾಡುಗಳಿಂದಲೂ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದಂಥ ಪದ್ಯಗಳಿಂದಲೂ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಹಾಡುತ್ತಾ మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు గానము చేయొచ్చు. వాక్యమిట్లు చెబుతా ఉంటే క్రైస్తవులకి పిచ్చి పట్టిపోయింది. కొంతమంది పిచ్చి మూర్ఖులు ఆ గిటార్ పెట్టుకుంటే పెద్ద స్టైల్ అనుకున్నారంట, ఆ తపలా కొడుతుంటే పెద్దది అనుకున్నారంట. నేను కొంతమంది అడిగినాను, మా దగ్గర డబ్బులు ఏమని కొనుక్కోలేదా? మా దగ్గర డబ్బులు ఏమని గిటార్ కొనుక్కోలేదా మేము? లేదా మాకు రాదని కొనుక్కోలేదంటారా? కాదు కాదు కాదు. యేసుప్రభువు ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆలోచన ఆత్మతో ఆలోచించాలి. మొదటి కొంత 15-14లో మనసుతోనూ పాడుదును ఆత్మతోనూ పాడదు. కాబట్టి ఆశ్చర్యపోవద్దండి. ఏం మా సంఘాల వాయిద్యాలు లేవు కదా, తపరా లేదే, కాంగు లేదే, వీళ్ళు కొట్టే రాదేమో, డొల్లక్కు దగ్గర రాదేమో, ఫ్లూట్ దగ్గర రాదేమో, ఇసులు కొట్టే రాదేమో అవి కొంతమంది ఆశ్చర్యపోతారు. అన్నీ వస్తాయి మాకు కూడా. కానీ వాక్యములో అనుమతి. కొలసి 3:16, ఎఫెసు 5:19 2 సందర్భాలు తప్పితే ఎక్కడా కానీ ఆ ప్రస్తావన దాలేదు. ఇంకా క్రైస్తవ ఆరాధనలో వోకల్ కావాలి. వోకల్ అంటే మన గాత్రం స్వరమెత్తి పాడాలి. కొంతమంది మాతో పాడించుకున్నారు పాట, మేము బాగా పాడినాం, రికార్డ్ చేసుకున్నారు. అదే ఆ మ్యూజిక్ పెట్టుకొని పాడపడాలి పాడమంటే పాడలేదు, పాడలేకపోయినారు. మాకు రాదబ్బా మ్యూజిక్ ఉంటే తెలియదు. ఏమంట మ్యూజిక్ ఉంటే మేము మాత్రం మా పాడేకి రాదు చెప్పని. ఈరోజు చాలా మంది క్రైస్తవ సింగర్స్, గాస్పల్ సింగర్స్ అంటారు, వాళ్ళంతా పెద్ద ఆర్కేడ్ పెట్టుకొని పాడతారు. వాళ్ళని ఆ మ్యూజిక్ తీస్తే పాడలేరు ఇంకోటి. అయితే బైబిల్ చెప్పేదేమి? పాడండి, హృదయంతో పాడండి, మనస్సుతో పాడండి. సరే, మన వర్షిప్కి ఒక 50 మంది వచ్చినాం, ఒక 100 మంది వచ్చినాం. దీంట్లో ఎంతమంది దేవుణ్ణి పాడాలి? దేవుని గురించి పాడాలి. ఎవరు చెప్తారు? అందరూ పాడాలి కదా. అదే మీనింగ్ అక్కడ ఉండేది. అందరూ పాడాలా? పాడకపోతే నువ్వు దేవుడిని ఆరాధన చేయలేదు. నాకు కొన్ని సంఘాల్లో పాడుతూ 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 సౌలుకి ఎట్లయితే దయ్యం బట్టి చూడండి, ఎవరికి సౌలుకి ఎట్లయితే అపవిత్రాలను బట్టి ఆయన తిగదిగ పనులు చేస్తూ అట్లా కొంతమంది సంఘాల్లో పాడుతూ పాడుతూ స్తోత్రం 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 అరడే అరడే ఆమెన్ 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 అని కింద పడి కొట్లాడుతుంటే అది ఆరాధన అంట, అది వర్షిప్ అంట. అది కొంతమంది స్టెప్లు వేస్తారు, కొంతమంది తెలిసిన ఆయనకి ఆ చర్చిల్లో. కొంతమంది స్టెప్లు వేసి సినిమాల మాదిరి డాన్స్లు ఆడతారు బాగా, స్టెప్లు వేస్తారు బాగా, కేకలు వేస్తారు బాగా, స్టైల్గా. ఏమంట మా ఆరాధన బలే ఉందట. దేవుడు ఫలానా ఆయన ఆరాధన చేస్తే స్వర్గమే అంట. ఎట్లుంటుంది ఆరాధన అది కదా? కొత్త నిబంధన అనుమతి ఇవ్వడం లేదు. సరే, కొన్ని విషయాలు చూద్దాం. దేవునికి కావాల్సింది మన గాత్రం, మన స్వరం కావాలి. మనమే దేవునికి వాయిద్యం, మనమే దేవునికి ఇన్స్ట్రుమెంట్. గుర్తుపెట్టుకోండి, ఏ సంఘం వాళ్ళు ఎన్ని చెప్పినా
కొత్త నిబంధనలో అనుమతి లేదు కనుక దాన్ని మనం వాడడానికి ఆస్కారం లేదు. అపోస్తుల సంఘాలకు ఏ విషయాన్ని సిఫారసు చేసినారు ఆ విషయాల్లో ఆరాధనలో వాయిద్యాలకు అనుమతి లేదు. వాళ్ళు వాడలేదు, ఆ విధంగా వాక్యంలో లేదు. అందుకనే మీరు చాలా ఏళ్ళ నుంచి వాక్యం వింటూ ఉన్నారు. ఈ మధ్య కొత్తగా ఆరాధన చేసిన గుంటకల్లో అక్కడ ఈ విషయంలో ఆర్గ్యుమెంట్ జరిగింది. కొత్తగా మన బాప్తిజం పొందినారే వాళ్ళే ఒక ఆయనతో మాట్లాడినారు, బైబిల్లో లేదు కదా మీరు ఎట్లా వాడుతున్నారన్నారు. చూడండి, ఇంకా ఒక సంవత్సరం కదా వచ్చేవాడు. కొత్తగా మొన్న నవంబర్ 10 బాప్తిజం ఇచ్చినాం కదా, 1 year వాక్యం అంటారు. వేరే వాళ్ళు అడిగినారు ఏమని, బైబిల్లో అది లేదు కదా, కొత్త అది లేదు కదా, మీరు ఎందుకు పడుతున్నారు చెప్పంటే దావీదు అన్నాడు కదా అన్నారు. అది ఇప్పుడు లేదు కదా అన్నారు. చూసినారా? ఏదో మీరు ఆర్గ్యుమెంట్ చేసి చూద్దాం, మరి ఆ తర్వాత కొట్లాడి చూద్దాం. మరి వాళ్ళు చెప్తా దొరికే గంగరేజ్ బదిలిగిని కరెక్ట్ ఒక్క మాటలో జవాబుద్దా అయ్యా, అది అట్లా కాదు, యేసుప్రభు చెప్పలేదు, అపోస్తులు చెప్పలేదు, పత్రికలు ఎక్కడ లేదు, పత్రికలు ఆడదాది కాదు, బైబిల్లో అది రాయబడలేదు. మీకు ఒకవేళ సంగీతం అన్నమాట తెలుగులో అర్థం కాకపోతే కన్నడ చూడండి, లేదా ఇంగ్లీష్ చూడండి, ఇంకా ఎక్కువ తమిళ చూడండి, ఆ శబ్దమే లేదు, ఆ శబ్దం లేదు, ఇన్స్ట్రుమెంట్ అనే పేరే అక్కడ లేదు. మరి పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది వాద్యాలు వాడుతున్న వాళ్ళకి ఈ విషయం తెలియదేమో. నిజంగా అజ్ఞానులు చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంది దేవుడిలో, కానీ అది వాక్యానుసారం కాదని వాళ్ళు. రోమపత్రిక 12 ఒక మాట ఉంది, వారు జ్ఞానులను నాకు చాలా తెలుసు కానీ వాళ్ళ యొక్క ఆసక్తి అంతా కేవలం ఏమిట జ్ఞానానుసారమైంది. దేవుని పనుల్లో ఆసక్తి వాళ్ళకు ఉందని నాకు తెలుసు అంటాడు. ఇజ్రాయెల్ గురించి మాట్లాడు, చదవండి రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిస్తున్నాను. అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు కదా, వాక్యానుసారమైంది కాదు కదా. పెద్ద 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 హైలీ క్వాలిఫైడ్ పీపుల్ చాలా మంది గిటార్లు పెట్టుకొని డాన్స్ ఆడుతున్నారు క్రైస్తవ ఆరాధనలో. ఆసక్తి బాగుంది, ఏమిటా ఆసక్తి బాగుంది కానీ అది ఏమేదట వాక్యానుసారంగా లేదు అంటాడు. అక్కడ అది జ్ఞానానుసారమైంది కాదంటాడు. నిజంగా డెనామినేషన్లో చాలా మందికి దేవుడు అంటే చాలా భయం, చాలా భక్తి, చాలా విశ్వాసం, ఇవన్నీ కనపరుస్తారు. కాకపోతే అవన్నీ కూడా ఏమి లేవట, వాక్యానుసారంగా లేవు. ఇది వాక్యానుసారంగా ఉంటుంది. అందుకే ఆదివారం ఆరాధనలో ఎందుకయ్యా వాద్యాలు మేము వాయించము క్రీస్తు సంఘస్థులం అంటే, కొత్త నిబంధనలో దేవుని యొక్క ఆజ్ఞ ఆర్డర్ లేదు, అపోస్తులు వాడలేదు, వాడమని ఎక్కడ చెప్పలేదు, 21 పత్రికల్లో ఎక్కడా రాయబడలేదు ఆరాధనలో వాయిద్య సంగీతం అవసరము అని నిషేధించబడింది. కాబట్టి ఆరాధనలో వాద్యాలు వాయిస్తా మూర్ఖం, అతిక్రమం, దేవుని దృష్టిలో తప్పు అని వాడేవారితో మీరు ఆర్గ్యుమెంట్ చేయండి. అట్లాంటి బలమైన సంఘంగా మీరు కొత్త నిబంధనలో కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి 20వ అధ్యాయం 30 చదవండి. 30 ఇదిగో 26వ అధ్యాయమా 26వ అధ్యాయం 30 వచ్చిన మత్తయి 26:30. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. నాకు నాన్న చెప్పండి, కీర్తన పాడిరి అంటే అర్థం వాద్యం వాయించిన అర్థమా?
12 మంది శిష్యులతో పాటు యేసుప్రభు పాటలు పాడినారు. కొలివ కొండకి వెళ్ళినారు. అపోస్తల కార్యముల గ్రంథం రాసుకోండి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిరి. ఏం పాడుతున్నారు వాళ్ళు? ఏం చెప్పండి నాకే. కీర్తనలు అంటే ఏంటివి? పాడిస్తా ఉండేది అర్థమా? పాడుతూ ఉండేది అర్థం. కొంతమంది దీనికి విడ్డూరంగా మాట్లాడుతున్నారు. పాట పాడేటప్పుడు వాయిద్యం ఖచ్చితంగా ఉండాలంట. ఏమంటారు? వాయిద్యము ఖచ్చితంగా ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉండాలా అంటారు కదా. మరి ఇక్కడ పౌలు శిల చేతుల్లో ఏమైనా వాయిద్యాలు ఉన్నాయా లేదా? ఇక్కడ ఏమి కనపడదు అక్కడ. ఈరోజు అక్కడ చెప్పేవాళ్ళ అర్థమేమి అంటే వీళ్ళ ఆత్మ లేదు. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నట? పాటలు పాడుతుండేది, కీర్తనలు పాడుతుండేది. ఒకవేళ వాళ్ళు ప్రతిసారి వాయిద్యాలు వాయించేదైతే ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడ పోయినా అది పెట్టుకొని పోవాల, ఒకవేళ వాళ్ళకి ఉండాలంటే. ఎందుకంటే దాన్ని వాడలేదు. అర్థం ఏమంటే దేవునికి కొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క ఆరాధనలో ఇవి అనుమతించబడలేదు. మధ్యరాత్రిలో కీర్తనలు పాడుతుంటే రోమపత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. 15:9. నేను చెప్పునేమనగా చేయబడిన వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమ పరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయని అంత విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతించును. అన్యజనులలో నేను నిన్ను స్తుతించెదను. మరి నీ నామము సంకీర్తన చేసేదను అని చూడండి. సంకీర్తన అంటే పాట. నీ నామాన్ని గురించి పాడదను అని చెప్పిన అర్థం. రోమా 15:9 మాట ఉంటుంది. 5:19 రాసుకోండి. ఎఫెస్ 5:19 రాసుకోండి. కొలస్సీ 3:16 రాసుకోండి. తర్వాత ఎబ్రీ పత్రిక 2:12 చదవండి. ఎబ్రీ పత్రిక 2:12 చదవండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12 వచ్చిన. ఎబ్రీ పత్రిక 2:12. ఇబ్రియా 7:12 2:12 సరే. పరిశుద్ధపరచబడుట వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేసేదను. సమాజం మధ్య అంటే సంఘములో నీ నామమును గానం చేస్తాను చెప్పండి. ఎబ్రీ 13:5 మాట ఉంటుంది. మన జీవఫలాన్ని అంటే మన గాత్రం జరుగుతుంది. యాకోబు పత్రిక 5:13 ఏముందంటే ఎవరికైనా సంతోషము కలిగినా వాడు ఏం చేయాలట? కీర్తనలు పాడవలదని చెప్పిన అట్లుంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా చూసాడా? మీరు ఎవరికైనా సంతోషం వస్తే ఏం చేయాలట? అతడు కీర్తనలు పాడవాలి. కీర్తనలు పాట. కీర్తన అంటే పాట. ఏది మీరు పాడతారా? పాట పాడుతుంటాం. ఏది పాడుతున్నారు? ఒకరి గురించి సరిగ్గా పాడుతున్నారు. మీరు ఎవరికైనా సంతోషం కలిగినా ఏం చేయాలట? మీకు సంతోషం కలిగినప్పుడు ఎప్పుడైనా మీరు పాటలు పాడినారు? అది పడ ఇవన్నీ బండలు అవన్నీ నేను నమ్మని అసలు. మీకు సంతోషం కలిగితే ఆ సంతోషం ఎందుకంటే దాని గొప్పలు చెప్పుకుంటారు అంతే. ఎందుకు సంతోషం కలిగి చెప్పంటే అందుకే నేను అనుకుందే జరిగింది, నాదే జరిగింది ఇంతేగాని మీరు పాట మాత్రం పాడు. నాకు తెలుసు పాడు. ఇవన్నీ వట్టి మాటలే, పుట్టుకు మాటలే, పాడనే పాడు. మీకు సంతోషం ఎందుకు కలిగిందో దాన్ని పెద్దగా చెప్పుకుంటారు. ఎట్లా అట్లా ఇట్లా ఇట్లా అట్లా 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 చెప్పుకుంటారు అంతే. నాకేమంటది?
మీలో ఎవరికైనా సంతోషం కలిగితే వాడు ఏం చేయలేట అలాగే పాట పాడండి, కీర్తన పాడండి అన్నాడు. ఈ విషయంలో ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను, ముగించుకున్నాను కదా. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం, రేపు యూట్యూబ్లో చెప్తాను. మళ్ళీ అక్కడ ఏమన్నా నెక్స్ట్ ఇంకోటి 2 విషయాలు చెప్తున్నాడు. ఇంకోటి ఈ విషయంలో 2 విషయాలు ఆలోచిద్దాం. ఒకటి చిన్నగా ఈ 2 ఆగిలుగా తీసుకున్నారు. ఇన్స్ట్రుమెంట్ వాడండి, వోకల్ వాడండి అని 2 ఆగిలు తీసుకున్నారు. దానికి ఎగ్జాంపుల్ పాత ఉందని కూడా స్పెసిఫిక్ అంటే జెనరిక్ అని. స్పెసిఫిక్ అంటే ఏమి? విశేషమైంది అని అర్థం. ఏమంట? స్పెసిఫిక్ అంటే విశేషమైంది అని అర్థం. జెనరిక్ అంటే సాధారణమైంది అని అర్థం. మీకు అర్థం కాలేదేమో. ఇది అర్థమైందా? డాక్టరు టెస్ట్ చేసి కొన్ని మాత్రలు రాస్తాడు. అవి ఏమంటే స్పెసిఫిక్, అవి దానికి ఇస్తాను వాడాలా, అది స్పెసిఫిక్ డాక్టర్ రాసింది. అయితే మీరు ఆ మాత్రలు ఖరీదని, చాలా విలువని, అవి కొనే స్టార్టింగ్ కాదని జనరిక్ మెడిసిన్ వాడచ్చు. మీకు తెలుసలేదు. ఇది ఇప్పుడు అమ్ముతారు జనరిక్ మెడిసిన్, ఇప్పుడు అమ్ముతారు. డాక్టర్ కొన్ని కాస్ట్ రాస్తాడు కదా, అవి మనం తీసుకుంటే కాదు. అప్పుడు ఏం చేస్తామంటే జనరిక్ టాబ్లెట్, జనరిక్ మెడిసిన్ అని చెప్పంటాం. దీంట్లో హాఫ్ రేట్కి కాల్ రేట్కి అమ్ముతారు. మీకు తెలుదా? అదే ఓపీడీలో బళ్ళారులో అమ్ముతారు, ఇక్కడ ఎక్కడైనా అమ్ముతారు. ఇక్కడ మోడీ మెడికల్ షాప్ ఉంది కదా. ఇప్పుడు నేను వాడే షుగర్ మాత్రలు ఉన్నాయి. నేను వాడే షుగర్ మాత్రం నెలకి 1500-2000 అవుతాయి. అవే మాత్రలే అక్కడ పోయి తీసుకుంటే 500లో వస్తాయి. ఎంత వస్తాయి? 2000 మాత్రలు 500లో వస్తాయి అంతే. ఇది జనరిక్, అది ఇది స్పెసిఫిక్. ఇది ఆరాధనలో వాయిద్యాల విషయంలో ఇదే సంఘటన ఉంది. స్పెసిఫిక్ జనరిక్ అనేది అది అర్థమై ఒక చెందిస్తాను చెప్తాను నేను మీకు. దేవుడు నవ్వుతో ఒక మాట చెప్పినాడు. మీరు చెప్పండి చూద్దాం. ఏం చెప్పినాడు? నీవు నీ ఇంటి వారి కోసం ఓడి కట్టుకోవాలి. తెలుగు చెప్పేస్తుంది కదా. నీటి వారి కోసం ఓడి కట్టుకో అన్నాడు. ఓడి కట్టుకో అన్నాడా? కట్టుకోమన్నాడు కదా. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు? ఆదికాండం 6:14 ఏమన్నాడు? చితిసారకము మానుతాను కట్టాలా అన్నాడు. ఏం వాడమన్నాడు? ఇంగ్లీష్లో గో ఫర్ వుడ్ అన్నాడు. ఏమిటట? గో ఫర్ వుడ్ అన్నాడు. చితిసారకపు మానుతోను కట్టాలా అన్నాడు. ఇది విశేషమా సాధారణమా? దేవుడగిన ఆ పేరు చెప్పకపోయి ఉంటే, ఆ పేరు ఆవిడ నో ఏ కట్టైనా కట్టేవాడు. ఏ కట్టైనా తీసుకోవచ్చు కదా. అయితే నో ఏం చేయాలి మీరు చెప్పండి, మీరే తీర్పు చేయండి. నో ఏం చేయాలా? దేవుని మాట ప్రకారంగా ఏం చేయాల? చితిసారకమానే వాడాలా. కొత్త నిబంధన ఆరాధనలో ఇదే టైప్ స్పెసిఫిక్ గా మనం పాడాలా దేవుడిని. ఇది విశేషం కదా. జనరిక్ మనకు వద్దు, మనకి అవసరం లేదు. అది దేవుడు చెప్పాడు ఏమని? చితిసారకమాతోను కట్టాలా అని అన్నాడు. వేరే కట్టి వాడినాడు అనుకో, నో. మీరు చెప్పండి ఏమవుతుంది? అది ఏమవుతుంది? వేరే కట్టి వాడినాడు అనుకో, అప్పుడు దేవునికి ఏమవుతుంది? వ్యతిరేకమవుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు దేవుడు? నోవుని నువ్వు కూడా వీరితో పాటే నాశనం. ఇంకా పడవ నిలబడదు. ఏ పడవ? ఆ ఓడ నిలబడదు. ఇంక అయిపోయింది. 40 రాత్రులు పగుళ్ళు వచ్చే ఆ పడానికి తట్టుకోవాలంటే నువ్వు ఏ కర్ర వాడాలా? అలాగనే క్రీస్తు యొక్క 2వ రాకడలో మన సంఘం ఆయనతో కూడా మహిమలో ప్రవేశించాలంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి విశేషాలనే ఫాలో చేయాలి. అది పాడండి. ఏమంట? స్తుతించండి, దేవునికి గణపరచండి, మీ జీవఫలం ఆయనకి అర్పించండి.
మనసుతో పాడండి, ఆత్మతో పాడండి. లేఖనములో రాయబడినటువంటి విధంగా, కొత్త నిబంధనలో రాయబడిన విధంగా మనం ఆరాధనలో వాయిద్యాలు చెప్పండి. ఇప్పుడు దేవునికి కావలసిన ఆరాధనలో వాయిద్య సంగీతమా, గాత్ర సంగీతమా? గాత్రం అంటే ఓకల్. వాయిద్య సంగీతమా, గాత్ర సంగీతం? కాబట్టి బైబిల్ అనేది దాన్ని మనం చేయాలా. ముగింపు అయిపోయింది. గట్ట వచ్చేది కొంచెము. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనములో లేఖనాలు దేవుని మన లేఖనాలు మీరి మనం పోకూడదు. దైవజనుడు సన్నద్ధుడై సత్కార్యానికి సార్లే. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు చెప్పండి. ఎఫెసీయులు 2:10 ప్రకారంగా సత్క్రియలు చేయడానికే దేవుడు మనల్ని చేసినాడు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించినాడు? యెషయా 43:7 ప్రకారంగా ఆయన్ను మహిమపరచడానికి మనం సృష్టించినాడు. ఆరాధనలో గాత్ర సంగీతము, పాట అనేది ఆయనకి ఇష్టమైనటువంటిది, ఆయనకి కావాల్సింది. దాన్ని మనం వాడినప్పుడు ఆయనకి ఇష్టం, లేకుంటే దేవునికి ఇష్టం. ఎందుకంటే లేఖనములలో పోలుతాడు. అక్కడ ఆధారం లేని ఏదైనా కానీ అది విరుద్ధం. ఈ వాయిద్య సంగీతంలో లేఖనాల్లో లేదు, గుర్తుపెట్టుకుందాం. 2 తిమోతి 3:16-17. తర్వాత 1 కొరింథీ 4 చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో వచ్చిన 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో వచ్చిన 1 కొరింథీ 4:6 సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోండి. ఏమని నేర్చుకోవాలా? లేఖనములలో ప్రస్తావించబడినటువంటి విషయాలనే మనం ఆలోచన చేయాలా. కాబట్టి ఈ వాయిద్య సంగీతము అనేది లేఖనాల్లో ప్రస్తావించబడలేదు, అపోస్తలులు రాయలేదు. గనుక దాన్ని అతిక్రమిస్తే వాడేమవుతాడు? క్రీస్తుకు విరోధి అవుతాడు. రోమపత్రిక 10వ అధ్యాయం ఏం మాట్లాడి పెంచుస్తాను. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం 10-17 రోమా 10-17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాటల వలన విశ్వాసం ఎంత కలుగుతుందట? ఏం వినాలా? ఆ క్రీస్తు వాక్యంలో వాయిద్యం లేదు. అది అర్థమైందా? క్రీస్తు వాక్యం ఏమి లేదు, వాద్యం లేదు, ఇన్స్ట్రుమెంట్ లేదు. మనం ఎవరితోనే వాదిస్తాప్పుడు ఈ విషయంలో ఇంగ్లీష్లో అట్లా లేదు, కన్నడలో అట్లా లేదు, తెలుగులో కూడా అట్లా లేదు. సంగీతం అర్థం పాట అర్థం అంతే అనేది చెప్పాలా, అని ఆర్గ్యుమెంట్ చేయాలా. ఆధారము లేని వారే అంతా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మనం ఎంత ఆర్గ్యుమెంట్ చేయాలి. కాబట్టి మన ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆఖరి మాట 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి 2వ పేతురు 1వ అధ్యాయం 3వ మహిమను బట్టి గుణాశయములను బట్టి మనల్ని పిలిచిన వాణి దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని దేవుని వాక్యములో దేవుడు మనకి ఏమి కావాలో అవన్నీ మన జీవనానికి భక్తికి రాసి పెట్టాడు. కాబట్టి ఆ విధంగా రాయబడిన దాంట్లో ఈ వాయిద్య సంగీతము అనేది లేదు. కాబట్టి ఆరాధనకి ఆరాధనలో దేవునికి మహిమ కోసం మన గాత్రం కాదు, మనం పాడాలి, బాగా దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, మనసుతో పాడాలి. ఇంతవరకు మనిషి ఆడదు నాకు తెలియదు కదా, ఇక్కడే ఉందనుకుంటాను. కాబట్టి ఆపుతో పాడతాను, మనసుతో పాడతాను.
150 కీర్తనలో సుమారుగా 10 ఇన్స్ట్రుమెంట్ చెప్పినాడు కదా. నన్ను కొన్ని ఇన్స్ట్రుమెంట్ చెప్పినాను మీకు అన్నీ కూడా. పేరున్నాయా మీకు? జ్ఞాపకం ఉన్నాయా? పేరున్నాయి కదా. నా పేరు చదవండి. 153 నుంచి. ఒకటి బూరధ్వని, మండలము 2, సితార 3, తంబుర 4, కంతివాద్యం 5, 6, 7, గంభీర ధ్వని గల ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను 9. ఇక్కడ 9 వాద్యాలు చెప్పాడు. ఇక్కడ చెప్పండి. లిస్ట్ ఉందా? లిస్ట్ ఉందా లేదా? లిస్ట్ ఉంది కదా. ఆ విధంగా దావీదు వాడినాడు కదా. నెక్స్ట్ పాఠంలో అది ఎందుకు వాడాలో చెప్తాను. దావీదు ఎందుకు వాడాడు ఆ లిస్ట్ ఉంది కదా. మరి కొత్త నిబంధనలో ఒకవేళ దేవునికి అవసరమైతే ఈ లిస్ట్ ఉండాలంటారా లేదంటారా? అక్కడ దేవుడు లిస్ట్ చెప్పినాడు కదా. మరి ఇక్కడ లిస్ట్ లేదు చెప్పండి. ఆర్గ్యుమెంట్ ఈజీ. మీకు జ్ఞానం లేక తెలియక మీరు తగ్గవచ్చుకోతున్నారు అంతే. ఏం లే. కీర్తన గ్రంథంలో మరి లిస్ట్ ఇచ్చినాడు కదా అవసరమైతే ఆ రోజు. మరి ఇప్పుడు సంఘంలో అది కావాలంటే లిస్ట్ చూపిపోయాను కదా. ఈ లిస్ట్ ఉందా అక్కడ? కొలసి 3:19 ఎఫెసీ 5:19 ఉందా? లేదు. కాబట్టి బైబిల్ మౌనంగా ఉంటే మౌనంగా ఉందాం, బైబిల్ మాట్లాడితే మాట్లాడదాం అంతే. ఆరాధనలో వాయిద్య సంఘానికి వాయిద్య సంగీతానికి స్థానం లేదు, పర్మిట్ లేదు. కాబట్టి కొత్త నిబంధన ఆరాధన క్రీస్తుకి ఇష్టమైనటువంటి ఆరాధన అంటే అది క్రీస్తు యొక్క సంఘంలో ఎప్పుడు కూడా సంఘ చరిత్ర ప్రకారంగా కానీ, అపోస్తుల బోధ ప్రకారంగా కానీ, యేసుక్రీస్తు బోధల్లోనే కానీ వాయిద్యాన్ని గురించి ఆరాధనలో వినియోగించినటువంటి విషయాలు ఎక్కడ రాయబడుకోకుండా విషయాలు మనము తెలుసుకోకుండా దేవుని చిత్తం వీళ్ళకి ఇంకొకసారి ప్రకటన గ్రంథంలో రాయబడిన వీళ్ళని గురించి కదా. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దావీదు 150 అధ్యాయంలో రాయబడిన ఆ విషయాన్ని దావీదు ఎందుకు అక్కడ చెప్పినాడు. అవి ఎలాగో పాత్రలో వాడబడినాయి. ఇప్పుడు ఆరాధనలో దేవునికి ఏం కావాలి. కాబట్టి బాప్తిసం పొందినటువంటి 3000 మంది అపోస్తుల బోధ, సవాసం, రక్త విరుచుట, ప్రార్థించుట, ఇది క్రీస్తు యొక్క రాకడలో స్థిరంగా ఉండేది. ఆ బోధ నిలబడి ఉందాం. ఇది అపోస్తుల బోధ. ఈ బోధకి మనం చెవికి బోధ నిలబడి స్థిరపడి క్రీస్తు యొక్క రాకడ కోసం చూద్దాం. మీ అందరికీ